మనిషి మాట తీరు. కంటి చూపు లేని ఓ సాధువు చెట్టు నీడన ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి, ఏయ్ ముసలి, ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళడం గమనించావా అని గద్దించి అడిగాడు. లేదయ్యా, ఎవరు వెళ్ళలేదు అన్నాడు సాధువు. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి, అయ్యా, ఈ దొవలో ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. సాధువు కొద్దిసేపటి క్రితం ఎవరో ఇలాగే అడిగి వెళ్ళారు అన్నాడు. మరి కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి, మునివర్యా నమస్కారం, ఇందుకు మునుపు ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళినా శబ్దం విన్నారా అని వినయంగా అడిగాడు. నమస్కారం మహారాజా, మొదట సేనానాయకుడు తర్వాత మంత్రి వెళ్ళారు, వాళ్ళు ఇలాగే అడిగారు అన్నాడు. మహారాజు ఆశ్చర్యంగా, మునివర్య మరోలా భావించకండి, మీకు చూపు లేదు కదా, నేను మహారాజునని, ఈ మార్గంలో మొదట వెళ్ళింది సేనానాయకుడని తరువాత మంత్రి అని ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. మహారాజా, ఇది తెలుసుకోవడానికి చూపు అవసరం లేదు, మాట తీరును బట్టి వారు ఎలాంటి వారో ఎంత హోదాలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మొదటి వ్యక్తి కనీస మర్యాద లేకుండా ప్రశ్నించాడు. తర్వాత వ్యక్తి మాటల్లో అధికార దర్పం కనబడింది. ఇక మీరు గౌరవంగా ఆదరంగా మాట్లాడారు, మాట తీరును బట్టే ఎవరు ఏ హోదాలో ఉన్నారో గుర్తించాను అన్నాడు. అందుకే కవి బసవేశ్వరుడు గారు ఇలా అన్నారు, పలికిన ముత్యపు సరంబుగా నుండువలే, పలికిన ముత్యపు దీప్తిక నుండువలే, పలికిన స్ఫటికపు పూసలాగా నుండువలే అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.